ఈరోజు నరసరావుపేట ఖమ్మంపాలెంలో వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు కొరకు ఈరోజు మేమందరం కూడా ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడం కొరకు మేమందరం ప్రచార కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని అబద్ధపు వాగ్దానాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజల్ని మోసపూరిత మాటలు చెప్తా ఉన్నారు. ఏంటంటే అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్రానికి సంబంధించింది, అది రాష్ట్రానికి సంబంధించింది కాదు. కానీ చంద్రబాబు గారు ఒకటే అంటా ఉన్నారు, ప్రజలకి మీ స్థలాలు, మీ పొలాలు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటా ఉన్నారు, మీకు ఎక్కడా కూడా స్థలం ఉండదు, మీ స్థలాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏంటి అని చెప్పని రకరకాల ఊహాగానాలు తెలియజేస్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు ల్యాండ్ టైటిల్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు పరిచింది. ఈరోజు కేంద్రంతో నువ్వు మద్దతు పొత్తులో పెట్టుకున్నటువంటి నువ్వు బీజేపీ ప్రభుత్వంతో పొత్తులో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారిని మీరు ప్రశ్నించగలరా? ఇది మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిల్ అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ కళ్ళబొల్లి కబుర్లతో ఈ రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇక బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పురంధేశ్వరి, ఇది ఒక కుటుంబ పాలనలాగా ఉంది తప్ప రాజకీయ పార్టీ లేదా ప్రజల కోసమే ఇది చేస్తామని చెప్పే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేద్దాం అనేది తప్ప. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలు కాదు కావాల్సింది ప్రజలు. ఆ ప్రజలు, ఈ రాష్ట్రం నుండి ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీతో రేపు గెలిపించబోతా ఉన్నారు. అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ముస్లింస్ చూస్తే 4% రిజర్వేషన్ ని మేము రద్దు చేస్తామని చెప్పని ఈ రోజు పురంధేశ్వరి బహిరంగంగానే ప్రకటన చేస్తా ఉంది. అయా నువ్వు చంద్రబాబు నాయుడు, మీరు ఈ రోజు పొత్తు పెట్టుకున్నటువంటి మీరు బీజేపీని దాన్ని ప్రశ్నించగలరా అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. కాబట్టి మీరు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కూటమితో ఉన్నటువంటి మీరు ప్రజలకి ఏం సమాధానం చెప్తారో. ఇంకోటి ఏంటంటే దళితుల్ని ఊసకోతకు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ, క్రైస్తవులను ఊసకోతకు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో ఉండబడే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పని మరొకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఇప్పుడు నవరత్నాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి కూడా ముఖ్యమంత్రి గెలవాలి. ఈ విధంగా అరవింద్ బాబు గారి గురించి కూడా 2 మాటలు చెప్తా ఉన్నాను. ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అరవింద్ బాబు గారు, మేము అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీ ముద్రించాలని గత 13 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటానికి అనేక సార్లు ఎంపీ గారిని కలవడం మేము జరిగింది. ఒక్కసారైనా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, లేదా పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావించండి అని చెప్పని ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు ప్రతిసారి మేము కలిసి ప్రతిసారి కూడా కృష్ణదేవరాయలు గారు మాట ఇస్తా ఉన్నారు. కానీ ఆ మాట మాత్రం నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఈ రోజు ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి కృష్ణదేవరాయలు గారు ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా అరవింద్ బాబు గారిని మేము ఒకటి అడుగుతాం, తెలుగుదేశం పార్టీ భువనేశ్వరి గారు నరసరావుపేటకు వచ్చినప్పుడు, అమ్మ మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం,
అరవింద్ బాబు గారి ద్వారా తీసుకెళ్ళడం ఇది అని చెప్పి అరవింద్ బాబు గారికి ఎన్నిసార్లు మేము ప్రయత్నం చేసినా కూడా కనీసం ఆయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ లేదా భువనేశ్వరి దగ్గరికి కానీ తీసుకెళ్ళడానికి కూడా నిరాకరించారు, ఇష్టపడలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాట వరుసకి దళితుల పక్షం మేము ఉన్నామని చెప్తూ అంటా ఉన్నారు. కానీ అంబేద్కర్ గారి పేరు అయితే ప్రతి ఒక్కరు వాడుకున్నారు. కానీ అంబేద్కర్ గారికి నిజంగా సపోర్ట్ చేస్తా ఉంది మాత్రం నరసరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తప్ప మరొకరు కాదని చెప్పని తెలుసుకోవాలి. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీ ముద్రించాలని ఒక డిమాండ్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఆయన కూడా మనకు మద్దతు తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, అదే విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్.